బ్రేకింగ్ న్యూస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్. పిఠాపురం నియోజకవర్గంలో చీలికలు కనిపిస్తున్నాయి. నాగబాబు సాక్షిగా పిఠాపురంలో జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. నడి రోడ్డుపై జనసేన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాగబాబు పర్యటన సందర్భంగా పిఠాపురానికి వచ్చారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి టీ టైం తంగెళ్ల శ్రీనివాస్ రాకతో అక్కడ వర్గ విభేదాలు బయటపడ్డాయి. జనసేన నేతలకు సమాచారం ఇవ్వకుండా పిఠాపురానికి శ్రీనివాస్ వచ్చారు. టీ టైం శ్రీనివాస్ తీరుపై జనసేన నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఇదే విధంగా వ్యవహరిస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి తప్పదు అని హెచ్చరిస్తున్నారు. శ్రీనివాస్ ఒంటెద్దు పోకడలు మార్చుకోకపోతే జనసేన పతనం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జనసేనలో కమిటీల ఏర్పాటుతో వివాదం మొదలైంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కమిటీలో స్థానం దక్కలేదు అని చెప్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేసుకొని పార్టీ కోసం కష్టపడుతున్నా సరే తమను పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పిఠాపురంలో జనసేనలో విభేదాలను ఏ విధంగా చూడాలి? రోహిత్, పిఠాపురంలో జనసేనలో చూసుకుంటే రోజు రోజుకి వివాదాలు ముదురుతున్నాయని వారు ప్రధానంగా చెప్పొచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన క్యాడర్ అందరూ కూడా సమన్వయం చేయడంలో అందరూ కూడా కొంచెం అసంతృప్తి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గతంలో జనసేన నాయకులు కావచ్చు అందరూ కూడా ఎవరిని కూడా కలుపుకుని వెళ్ళడం లేదని కొంచెం అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే ఆ పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రచారాలు ఏ విధంగా చేయాలి, పవన్ కళ్యాణ్ అయితే ప్రచారంలో పాల్గొడు కాబట్టి ఆయన ఏ విధంగా మొత్తం మిగిలిన క్యాడర్ కింద స్థాయి ఏ విధంగా చేయాలంటే ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకున్నారు. దానికి అనుగుణంగానే మొత్తం క్యాడర్ కూడా ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం పవన్ ఇప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, అంతేకాకుండా ప్రచారం ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలని ఎటువంటి రూట్ మ్యాప్ వాళ్ళకి లేకపోవడం, సమాచారం ఇవ్వకపోవడంతో అసంతృప్తులు అయితే నెలకొన్నాయి. ఈ రోజు సరిగ్గా డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భం పురస్కరించుకుని అలాగే అక్కడ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో సరైన ఆ సమాచారం ఇవ్వడం లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల శ్రీనివాస్ సరైన సమాచారం ఇవ్వడం లేదని ఒక పక్కన అందరూ కూడా అసంతృప్తి అయితే నెలకొన్నాయి. తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రకాష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి నాగబాబు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వివాదం చోటు చేసుకున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం. నా పేరు చెల్లుబోని సతీష్, మాది పిఠాపురం నియోజకవర్గం. అయితే నిన్నటి నుంచి పిఠాపురం టౌన్లో మా ప్రచారం ఇంటింటికి గడప గడపకి ప్రారంభించాము. నిన్న అంగరంగ వైభవంగా మొదలైన మా ప్రచారం నిన్న సాయంత్రం 1వ వార్డులో ప్రచారం రద్దు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం కమిటీలు నిన్న అనౌన్స్ చేయడం. ఆ కమిటీల్లో గత 10 సంవత్సరాల నుంచి పార్టీని భుజాన్ని మోసిన నాయకులు ఎవరూ లేకపోవడం, వాళ్ళందరూ మనస్తాపానికి గురయ్యి మేము ఈ ప్రచారాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ కూడా 20, 21, 22 వార్డులు 3 వార్డులు అనుకున్నాము దగ్గర చెరువు ఏరియాలో, అది కూడా అర్ధాంతరంగా రద్దు చేయడం జరిగింది. అయితే ఆ నాయకులు నాకు కాల్ చేసి మేము గత 10 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాము, మా పేర్లు కమిటీల్లో లేకపోవడం చాలా శోచనీయం అని చెప్పేసి అన్నాం. అయితే ముఖ్యంగా వాళ్ళ పేర్లు లేనందుకు కాదు, కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ముఖ్యపేట వేయడం, వాళ్ళు కొంచెం పెత్తందారులకు అది మారడం, వాళ్ళ చెప్పిన పేర్లే కమిటీల్లో రాయడం, పాత వారిని పూర్తిగా విస్మరించడం, అదేవిధంగా కనీసం ఒక మీటింగ్ పెట్టి ఈ కమిటీలు రాసుకుంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళందరూ అన్నారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే
మాకు ఈ కమిటీ సభ్యులతో ఎటువంటి సంబంధం లేదు. మా స్వతహాగా మేము ప్రతి వార్డు ప్రతి గడప గడప తిరిగి మా స్వతహాగా మేము పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అన్నారు. వీళ్ళు నిన్న 300 మంది 400 మంది వచ్చిన జనాలు ఇవాళ పూర్తిగా ప్రచారం లేకపోవడంతో కొంతమంది ఒక 20 మందితో మన జగ్గి చర్యలలో ఒక వర్గం కొత్తగా వచ్చిన వర్గం వాళ్ళు చేయడం జరిగింది. అయితే మేము కూడా ఈ రద్దయిన ప్రచారాన్ని రేపటి నుంచి నేను 10, 11, 12వ వార్డులో పునఃప్రారంభిస్తున్నాం. అయితే కమిటీ సభ్యులు కలుపుకోకుండా మా అంతటా మేము ప్రతి ఇంటికి తిరిగి గడప గడపకి తిరిగి పవన్ కళ్యాణ్ గారిని అయితే నెగ్గించుకుంటాము. మా ఆశ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవడం, 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గించుకోవడం. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలు కొన్ని ఈవెన్ మన జనసేనలో జాయిన్ అవ్వని కొంతమంది వైసీపీ కార్యకర్తల పేర్లు కూడా పోలింగ్ బూత్ కమిటీల్లో వేసే ప్రయత్నం అయితే జరిగింది. దాన్ని నేను చాలా గట్టిగా అయితే అడ్డుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని పలుమార్లు మన నియోజక కోఆర్డినేటర్ గారి దగ్గర చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. అది వాళ్ళు చాలా లైట్ నోట్లో తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకుపోదా ఆయన మాతో మాట్లాడడానికి కూడా అంత సుముఖంగా లేరు అని అర్థమైంది. అయితే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేకుండానే మేము రేపటి నుంచి మరింత వేగంగా మరింత స్పీడ్గా మన ప్రచారం స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మన శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని రెండు కూడా గ్లాస్ గుర్తుకే పడేలాగా మేము ప్రయత్నం అయితే చేస్తాము. అయితే మేము బాధపడేది ఏంటంటే కొత్తగా వచ్చిన వారు గత 10 రోజుల క్రితం జాయిన్ అయిన వారు ఎటువంటి వారు ఎలాంటి వారు అని తెలుసుకోకుండా వాళ్ళకే పూర్తి పెత్తనివ్వడం మమ్మల్ని చాలా బాధించింది. కనీసం మమ్మల్ని అడగకుండా ఈ కమిటీలు ఒక సమావేశం పెట్టి ప్రతి ఒక్కరూ సూచనలు తీసుకుని కమిటీలు ఇవ్వాల్సిన బాధ్యత నియోజక ఇన్ఛార్జీల మీద ఉంది. కానీ అటువంటి ప్రయత్నం జరగకపోవడం శోచనీయం. అదేవిధంగా మేమందరం పవన్ కళ్యాణ్ గారి విజయానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా దోహదపడతామని తెలియజేస్తున్నాం. మొత్తానికి కమిటీల్లో తొలి నుంచి జనసేన జెండా మోసిన వాళ్ళకి అన్యాయం జరిగింది అని జనసేన నేతలు చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, జనసేన జెండా మోసిన వాళ్లకు నిజంగా కమిటీలో అన్యాయం జరిగిందా? జనసేన నాయకులు పడుతున్న ఆవేదనపై అధినేతలు ఏమైనా స్పందిస్తున్నారా? ఎస్, అంటే ప్రధానంగా వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన కానీ కూడా కమిటీల విషయంలో కావచ్చు, ఆయన కలిసే విషయంలో కావచ్చు, కానీ నియోజకవర్గం ప్రచార విషయం కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా జనసేన నాయకుల్లోనే గందరగోళ పరిస్థితులు ఈ విధంగానే నెలకొన్నాయని చెప్పాలి. మొదటి నుంచి జనసేన జెండా పట్టుకుని తిరిగిన వారికి సరైన ప్రాధాన్యత నియోజకవర్గంలో లోకల్ గా ఉన్నటువంటి నాయకులకి ఇవ్వడం లేదు. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో కావచ్చు, అలాగే టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి నాయకులతో కావచ్చు, అలాగే వైసీపీ నుంచి వచ్చిన నాయకులకే ప్రయారిటీ ఇస్తున్నారు. అంతేకాకుండా జనసేనలో ఉన్నటువంటి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గెలవాలి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే సీఎం కావాలంటే ఎంతో మేమంతా కూడా అవేర్నెస్ లో పనిచేస్తాం. జనసేన సైనికులుగా పనిచేసినటువంటి వారికి అయితే సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారాలకు సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో భాగంగా ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళాలనేది కూడా దానిపై సరైన స్పష్టత లేదంటూ ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తి నెలకొంటున్నాయి మనం ప్రధానంగా చెప్పాలి. అదే ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా నాగబాబు వస్తున్నారు. నాగబాబు ఎక్కడికి వస్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు, అన్ని కూడా ఎటువంటి సమాచారం కింద స్థాయి కేడర్కి లేకపోవడంతో ఈ విధంగా అసంతృప్తి జోన్లు అయితే నెలకొన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మేము ఇక గెలిపించుకుని తీరుతాం, వాళ్ళ కమిటీలు ఏవైతే చేశారో కమిటీలు కాకుండా మేము ప్రచారాలకు మేము ఇండివిజువల్ గా వెళ్తామని చెప్పేసి వాళ్ళకంతా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. అలాగే టీడీపీకి చెందినటువంటి వర్మ పవన్ నెగ్గాలంటే మరో పక్కన ఆయన ఇండివిజువల్ గా ప్రచారం అయితే మరో పక్కన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అలాగే ఆ టీడీపీ సమాజంలో నాయకులు జనసేన కలిపి ప్రచారానికి అయితే ఎక్కడ వెళ్ళని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక పక్కన వర్మ ప్రచారం చేస్తుంటే మరో పక్కన జనసేన కమిటీలు ప్రచారం చేస్తుంటే ఈ విధంగా జనసేనపై అసంతృప్తితో ఉన్న నాయకులు మరో పక్కన ప్రచారాలు చేస్తామంటూ ఈ విధంగా జనసేన నాయకుడికి అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని ఈ నేపథ్యంలో కమిటీల్లో ఉన్నటువంటి లోకలోకలు బయటపడడంతో మళ్ళీ ఏ విధంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో కూడా నియోజకవర్గంలో చర్చ ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా పవన్ కళ్యాణ్ గెలుపు ఏ విధంగా ఉంటుందని కూడా మొత్తం నియోజకవర్గంలో జన సైనికుల్లో అసంతృప్తి జోన్లు అయితే ప్రధానంగా నెలకొన్నాయని చెప్పాలి. రోహిత్, రెడ్డి ప్రకాష్, పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో జనసేన నేతలు షాక్ ఇస్తున్నారు. నాగబాబు సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. నడి రోడ్డుపై జనసేన నేతలు
ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. నాగబాబు పర్యటన సందర్భంగా పిఠాపురానికి వచ్చారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి టీ టైం తంగెళ్ల శ్రీనివాస్ రాకతో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. జనసేన నేతలకు ఇక్కడ సమాచారం ఇవ్వకుండా పిఠాపురానికి తంగెళ్ల శ్రీనివాస్ వచ్చారు అని చెప్తున్నారు. టీ టైం శ్రీనివాస్ తీరుపై జనసేన నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఇదే విధంగా వ్యవహరిస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి తప్పదు అని హెచ్చరిస్తున్నారు. శ్రీనివాస్ ఒంటెద్దు పోకడలు మార్చుకోకపోతే జనసేన పతనం తప్పదని వార్నింగిస్తున్నారు. జనసేనలో కమిటీల ఏర్పాటుతో వివాదం మొదలైంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి మంచి స్థానం దక్కలేదు అని చెప్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం కష్టపడుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీలో కూర్చుని